చాటెదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త విధమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు ఆయనకి కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇటు విధంగా ఆయన సన్నిధిలో నిలబడటానికి దేవుడు నన్ను ఎన్నుకున్న విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్స్ ఇద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిన విధంగా మన పాస్టర్ మనోహర్ గారు అలాగే సతీష్ గారు ఇండియా వెళ్ళటం జరిగింది. అందుకారణంగా మమ్మల్ని అందరినీ కూడా కొద్దిగా లీడ్ చేయమనేసి దేవుని సన్నిధిలో వారు ప్రార్థించి మాకు ఇచ్చినటువంటి పనిని బట్టి మరొకసారి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దేవుని వాక్యంలో ఉంటుంది కదా, ఆయనను స్తుతించుట మంచిది, ఆయనను స్తుతించుట మంచిది. మనం ఎప్పటికైనా సరే ఎన్ని విధాల చేతనైనా ఆయన స్తుతించడం మంచిదని దేవుని వాక్యములు సెలవిస్తూ ఉన్నది. అలాగే చూసినట్లయితే సౌలు రాజు ఈ యొక్క దురాత్మలతో బాధింపబడినప్పుడు దావీదు గారు వెళ్ళి అక్కడ స్తుతించినప్పుడు ఆయనకు పట్టినటువంటి దురాత్మలన్నీ కూడా పారిపోయిన దేవుని వాక్యంలో సెలవిస్తున్నది. అలాగే ఇశ్రాయేలీలు యొక్క ఎరికో గోడల చుట్టూ వారు తిరిగి వారు స్తుతించి ప్రార్థించినప్పుడు ఆ ఎరికో గోడలు కూడా కూలిపోవటం మనం చూడగలుగుతాము. దేవుని వాక్యంలో ఉంటుంది కదా, ఇశ్రాయేలీ స్తుతులపై దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అలాగే ఈరోజు మనం చేయ స్తుతులపై దేవుడు ఆసీనుడై ఉండేలాగా మనం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. ప్రార్థనతో ఈ యొక్క గుడికను ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఒక ప్రత్యేక రీతిలో ఉదయకాల సమయంలో ప్రత్యేక రీతిలో ఈ ఆరాధన కార్యక్రమం ముందుకు నడిపించబడేలాగిన ఆయన ఆత్మశక్తి చేత మనలందరినీ నింపులాగిన మనందరం కూడా ప్రార్థనలోకి వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనం స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిస్థితులను బట్టి, మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతికి దేవ, నీకే వేలాది వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. అయా గడిచిన కాలమంతా నేను మీద రెక్కల కింద కాచి భద్రపరుస్తారు. నీకు వందనాలు నేను. అనేకమైన ఇరుకుల ఇబ్బందులు తలెత్తనప్పటికీ నేను అయా వాటన్నిటి నుంచి తప్పించినాను. అయ్యా ఉదయకాల సమయంలో నేను ఇటు విధంగా నీ పాదాలు చెంద చేరి అయ్యా నిన్ను స్తుతించి నాయన నిన్ను కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాను. అయ్యా అనేక మంది ప్రియబిడ్డలు నాయన సన్నిధికి తోడుకొచ్చారు దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. అయ్యా ఇంక నువ్వు రాననేటువంటి ప్రియబిడ్డలు నాయన త్వరపెట్టిన సన్నిధికి తోడుకు రావాల్సిన అడుగుతున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. తెచ్చిన ప్రియబిడ్డలు ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నన్ను వారు ఏ అవసరత కలిగి అయ్యా వారు ఏ ఎక్కడ కలిగిన సన్నిధికి వచ్చినారు నన్ను మాకంటే ముందు కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీ సన్నిధిలో వచ్చినటువంటి దీవెన ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని మీరు నింపవలసినాడు వచ్చినాను. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన ఇప్పుడు నిన్ను నాయన స్తుతించవచ్చు మీ సహత మాకు అనుగ్రహించాను. అయ్యా నీ ఆత్మ నడిపింపి మీరు మాకు దాయిచ్చిన తండ్రి, నేను ఆత్మతోని సత్యముతో నిన్ను ఆరాధించి అయ్యా నేను కనపరిచే వారికి మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు ఉంచవలసినాడు. ఆ ఏకాత్మని మీరు దాయిచ్చిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. అయ్యా నిన్ను స్తుతించి ఆయన నిన్ను గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నీ ప్రియబిడ్డలు నాయన ప్రియబిడ్డలు ఎదురు నిలబడి నాయన నీ సన్నిధిలో నీ వాక్యాన్ని పంచుకొనవచ్చు మీ శాతానికి గ్రహించు. అయ్యా నీ ఆత్మ నడిపింపిని మీరు వారికి దాయిచ్చవలసిందని నడుచున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. నూరంతులుగా వారి అభిషేకాన్ని మీరు అనుగ్రహించారు. గొప్ప దేవుడా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను బిడ్డలతో మీరుండి నన్ను మీరే మాట్లాడవలసినాడు. గొప్ప దేవుడా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కొడుకుని నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు. నేను ఆది నుంచి అంచు వరకు నాయన మీరు నాయకుడు నడిపించవలసినాను. అన్నిటికీ మీరు ముందు నడిపించవలసినాను. ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రస్థానాన్ని బట్టి అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మహోపకార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ
ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్తుతిద్దాం. వందనం యేసయ్య అనే పాట పాడుతూ దేవుని నామమును కనపడదాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక నువ్వు దేవుని స్తుతిద్దాం. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చేసిన సృష్టిని మనం జ్ఞాపకం చేసుకుందాం. నజరేయుడ నా యేసయ్య అనే పాట పాడుతూ దేవుని నామాన్ని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ దేనతో కొలచితివి, ఆకాశ గగనాలను నీ దేనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలా
నజరేయుడా నా యేసయ్యా ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో బడినే వెళ్ళినా జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఇంకొన్ని దేవుని స్తుతిద్దాం రాజా నీ సన్నిధిలో నేను ఉంటాను ఆయన పాట పాడుతూ దేవుని నామాన్ని కనపడదాం హల్లెలూయా హల్లెలూయా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం
నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం. ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. అందరూ చెప్తాం. నేనుండాలేనయ్యా అవును తండ్రి, బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలి అవునేసయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా దైవము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. అందరూ చెప్తాం. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే
ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అదే ధ్యానపూర్వకంగా మనందరం కూడా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి కరుణను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరం స్తుతులు చెల్లిద్దాం, ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తుతులు నాయన, స్తుతులు నాయన. స్తోత్రం, స్తోత్రం. దేవుడు మనలందరినీ కూడా గడిచిన కాలం అంతా కాచి తచ్చి భద్రపరిచి మరొక దినాన్ని చూడటానికి, మరొక దినాన్ని దేవుని సన్నిధిలో గడపటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తుతులు నాయన. స్తోత్రం చెల్లిద్దాం, స్తుతులు చెల్లి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ సమయంలో ఇటు విధంగా మనం జీవించగలుగుతున్నట్టు కేవలం 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 ఆయన ఉచితమైన ప్రేమ, ఆయన ఉచితమైన ప్రేమను బట్టి, ఆయన బట్టి కనికరాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించే వాళ్ళని. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా, క్షణమైనా నేను బ్రతుకాలేనయ్యా, నీవు లేకుండా. ఓ యేసయ్యా, క్షణమైనా నేను బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు లేకుండా. ఓ యేసయ్యా, క్షణమైనా నేను బ్రతుకాలేనయ్యా. చీకటి సమయంలో వెలుగైతివి, మరణించు సమయంలో జీవమైతివి. చీకటి సమయంలో వెలుగైతివి, మరణించు సమయంలో జీవమైతివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేదన సమయంలో తల్లివైతివి, బాధల సమయంలో తండ్రివైతివి. వేదన సమయంలో తల్లివైతివి, బాధల సమయంలో తండ్రివైతివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్య జ్ఞాన సమయంలో గురువైతివి, ప్రార్థించు సమయంలో ప్రభువైతివి. నీ వాక్య జ్ఞాన సమయంలో గురువైతివి, ప్రార్థించు సమయంలో ప్రభువైతివి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
వాక్య ధ్యాన సమయంలో గురువైతివి, ప్రార్థించు సమయంలో ప్రభువైతివి. నీ వాక్య ధ్యాన సమయంలో గురువైతివి, ప్రార్థించు సమయంలో ప్రభువైతివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ మీ రెండు హస్తాలను సింహాసనం వైపు చాపి, ఆకాశం ఆశ్చర్యుడైన దేవుని ఎదుట మన కరములు చాపి దేవుని ఆరాధన చేద్దాం. ఓ స్తోత్రం నాయన, నాయన నీ చూపిన కృపకై నీకు వందనాలు, నీ ప్రేమకై నీకు వందనాలు తండ్రి, నీ కృపకై నీకు స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధన. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధన ఆరాధన, ఆత్మతో ఆరాధన. ఆరాధన ఆరాధన, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నోటను కపటము లేనివాడా, నీకే ఆరాధన. నోటను కపటము లేనివాడా, నీకే ఆరాధన. మాటచే మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. మాటచే మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధన ఆరాధన, ఆత్మతో ఆరాధన. ఆరాధన ఆరాధన, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అంతయు వ్యాపించి ఉన్నవాడా, నీకే ఆరాధన. అంతయు వ్యాపించి ఉన్నవాడా, నీకే ఆరాధన. చింతలు తీర్చేడి గొప్పవాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. చింతలు తీర్చేడి గొప్పవాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధన ఆరాధన, ఆత్మతో ఆరాధన. ఆరాధన ఆరాధన, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆత్మతో ఆరాధన.
యేసయ్యా నీకు వందనాలు నాయనా. స్తుతులు నాయనా, స్తుతులు. నీ కృపకై వందనాలు తండ్రి, నీ ప్రేమకై వందనాలు యేసే. అందరం స్తుతులు చెల్లిద్దాం. ఆయన కృపకై వందనాలు చెల్లిద్దాం. ఎక్కడి వారమో ఏమైనట్టు వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో నిలబెట్టిన దాన్ని బట్టి నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నీ కృపకై వందనాలు నాయనా. నీ కృపకై నీకు స్తోత్రం నాయనా. స్తోత్రం, స్తోత్రం. అయా అయా నీ కృపకై నీకు వందనాలు. అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయా మేము ఏపాటి వారము తండ్రి నీకు వందనాలు. అయా అందులో కనబడి ఇందులో మాయమైపోయి ఆవిరి వంటి వారిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయా నీ సన్నిధిలో నిలబెట్టుకునే విధానం బట్టి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. స్తుతులు చెల్లిస్తున్న దేవానికి ఎంత గొప్ప దేవుడో తండ్రి నీకు వందనాలు. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. అయ్యా మేము ఎంతటి వారము నాయనా, ఎంతటి వారము తండ్రి నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు నాయన. స్తోత్రం. అయ్యా పాపులమైనటువంటి మమ్మల్ని నాయన కరుణించి అయ్యా నీ సన్నిధిలో నిలబెట్టుకున్నారు తండ్రి నీకు వందనాలు. స్తోత్రం నాయన, స్తోత్రం. నీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని నాయన నీ సన్నిధిలో నిలబెట్టుకున్నారు తండ్రి నీకు వందనాలు. అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కృపకై నీకు వందనాలు. అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నా. థాంక్యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తుతులు, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా, హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. స్తుతి నాయనా, స్తుతి నాయనా. స్తుతికి పాత్రుడానికి వందనాలయ్యా. స్తోత్రారుడానికి స్తోత్రాలు చెల్లిస్తాను అయ్యా. నీకే వందనాలు నైనా, స్తోత్రాలు చెల్లిస్తాను. ఎంతవరకు నాయనా నేను అమ్మ స్థుతిలో మీరున్నారు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను అయ్యా. ఆరాధనలో మీరున్నందుకు నీకు వందనాలు నైనా, స్తోత్రాలు చెల్లిస్తాను అయ్యా. మా మధ్యలో మీరు సంచారం చేసినందుకు నీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తాను అయ్యా. నీ ఆత్మను నడిపింపును నైనా, నీ ఆత్మను మా మధ్య ఉంచినందుకు నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఎంతటి వారము తండ్రి నాయన, ఎక్కడి ఉన్నటువంటి వారము నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయా నీ సన్నిధిలో నిలబడటానికి, అయా నీ సన్నిధిలో కనబడటానికి, అయ్యా దేవా ప్రభు అని పిలవడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తాను అయ్యా. ఎందరికీ లేనటువంటి భాగ్యాన్ని, తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి నీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తాను అయ్యా. ఇది కేవలం నాయన అయ్యా, కేవలం నిశ్చయమైన ప్రేమ తండ్రి నీకు వందనాలు అయ్యా. నిశ్చయమైన ప్రేమను బట్టి, దాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను అయ్యా. ఇంతవరకు నాన్న ఆరాధన కార్యక్రమాన్ని నడిపించుకున్నారు దేవా నీకు వందనాలు అయ్యా. నీ ఆధీనంలో ఉంచుకున్నారు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను ఆయన. ఇంక జరిగినటువంటి కార్యక్రమం అంతరిక్షణ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను దేవా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రిబిడ్డిద్దరు నాయన సన్నిధిలో నిలబడి నాయన నీ వాక్యాన్ని పంచుకొనబోచుండగా మీ సహాయాన్ని గ్రహించిన దేవా నీకు వందనాలు అయ్యా. నీ ఆత్మ నడిపి మీరు వారికి దాయిచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మనుష్యుడు మాట్లాడినట్టయితే నాన్న ఎట్టి విధమైన ఉపయోగం లేదు కానీ రాజా నీకు వందనాలు అయ్యా. నీ సిలువలో నాయన, నీ సిలువ నుండి నాయన, నీ సిలువలో కార్చిన రక్తం ద్వారా, అలాగే నేను సిలువలో ఉన్నటువంటి నాయన పరిస్థితి ద్వారా నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రియ బిడ్డల ద్వారా ఒక్కొక్కరితో మీరు మాట్లాడవలసి నడుచున్న దేవా నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. గనుడ గొప్ప దేవా నీకు స్థుతులు, స్తోత్రాలు చెల్లిసి మరొకసారి నాయన ఈ కార్యక్రమం అంతా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను దేవా నీకు వందనాలు. ఇంకా జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయంలో మీ సహాయాన్ని గ్రహించిన దేవా నీకు స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయాల్లో నాయన మీరే మీ తోడు, మీ సహాయాన్ని గ్రహించి అన్ని విషయాల్లో నాయన మీరే కాచి దాచి భద్రపరుస్తారు, అన్నిటికీ మీరు నడిపిస్తారని ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రస్థానాన్ని బట్టి అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బిగ్గరగా చెప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరదాం. హల్లెలూయా. సమస్త విధమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో బ్రదర్ నెహెమియా గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు కొద్ది నిమిషాలు 7 లేక 10 నిమిషాలు వారు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. వారు వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరూ చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన మధ్య ఉన్నాడని విశ్వసిస్తున్నాను. అందరూ ఒక్క గట్టిగా తప్పట్లు కొడదామండి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేనటువంటి మమ్మల్ని దేవుడు ఆయన యొక్క స్వరక్తం ఇచ్చి కొనుక్కొని ఈరోజు ఈ క్షణంలో ఈ విధంగా మమ్మల్ని ఉంచినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్లకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామండి? దేవుని ఆరాధించడానికి వచ్చాం కదా. ఇది దేవుని సన్నిధిని మనం విశ్వసిస్తున్నాం కదా. ఇక్కడ అద్భుత కార్యాలు జరుగుతాయని మనం విశ్వసిస్తున్నాం కదా.
కదా. అయితే మనం ఇక్కడ దేవుని ఆరాధించడానికి వచ్చాం. అసలు ఏ విధంగా వచ్చాం మనం? అంటే బస్సులో వచ్చాం, ఆ కార్లో వచ్చాం అని చెప్పకండి, అలా కాదు నా ఉద్దేశం. అంటే దేవుడి సన్నిధికి ఏ విధంగా రావాలనేది మనకి వాక్యంలోనే ఉంది కదా. ఒకసారి 100వ కీర్తన 4వ ఒక వచనం చూద్దాం ఒకసారి. అక్కడ చూసినట్లయితే మనకి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. కదండి, ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. అన్నిటికన్నా ముందు ఏంటంటే మనం కృతజ్ఞతాపూర్వకంగా సన్నిధిలోకి రావాలని చెప్పేసి అన్నారు. ఎందుకన్నారంటే ఇక్కడ యాక్చువల్లీ మనం కృప కోసం చాలాసార్లు మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనకు పాడిన పాటల్లో కూడా ఆయన లేకుండా, నువ్వు లేకుండా నేను ఉండలేను యేసయ్యా అని చెప్పి మనం పాడుకున్నాం. ఆ విధంగా ఆయన కృప లేనిదే మనం ఉండలేం కదా, అవునా కదండి. అదే 5వ వచనంలో చూస్తే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము నిరంతరము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండు అని చెప్పేసి సెలవిచ్చింది. అయితే ఎందుకు ఈ వాక్యాన్ని నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నానంటే, నిన్న సాయంత్రం మేము బయటికి వెళ్ళి వస్తుండగా ఆల్మోస్ట్ మేము షాపింగ్కి వెళ్ళి వచ్చి ఇంటికి చేరుకున్నప్పటికి 8 గంటలు అయిందండి. అయితే 8 గంటలు అయ్యేటప్పటికి మా ఇంటి కింద ఒక అంబులెన్స్ ఉంది. అయితే నేను జస్ట్ ఒక కారు దాటుకొని వెళ్ళి అంబులెన్స్ చూస్తే వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ మా బిల్డింగ్లోనే ఒక జిమ్ ఉంటుంది. ఆ జిమ్కి ఎదుర్కొంటే అంబులెన్స్ ఉంది. అది చూసి నేను అయితే ఏదో జరిగిందని అనుకుని లోపలికి వెళ్ళి బండి పార్క్ చేసేసి మళ్ళీ బయటకు వచ్చి నేను వచ్చి చూస్తే, మనం చాలాసార్లు విని ఉంటాం, కొన్ని పేపర్లో కూడా చూస్తుంటాం, ఈ జిమ్ ఎక్సర్సైజ్ చేస్తుండగా చాలామంది చనిపోయారని చెప్పేసి. నేను మళ్ళీ వచ్చి చూసేటప్పటికి ఒక అతనికి పాపం ఆయన వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండొచ్చు. ఆయన పాపం కింద పడిపోయి ఉన్నాడు. ఆయనకి వీళ్ళు అంబులెన్స్ వచ్చి వాళ్ళు సిపిఆర్ అని చెప్పేసి మిషన్ పెట్టి గుండెని నొక్కుతున్నారు. అప్పటికి ఆల్మోస్ట్ నేను అక్కడ 5 నిమిషాల నుండి చూస్తున్నాను, గుండె నొక్కుతున్నారు కానీ ఎటువంటి కదలిక లేదండి. అసలు నిజంగా అది చూసినప్పుడు నా గుండె నిజంగా చాలా అంటే చాలా భారంగా అయిపోయింది. నేను బయట నుంచున్నప్పుడు అక్కడ చేస్తున్న ఫిలిపినో అతను బయటకు వచ్చి ఎవరికో ఫోన్ చేసి చెప్తున్నాడు, అతనికి నో పల్స్, నో బ్రీతింగ్, నథింగ్. అంటే ఇంకా అక్కడికి ఆల్మోస్ట్ ఏంటంటే అంత చనిపోయినట్టే, ఇంకా అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. అలాగా అతను చెప్తుంటే నాకు ఇంకా నిజంగా అక్కడ నుంచుండగానే నాకు నిజంగా కళ్ళంటే నీళ్ళంటూ వచ్చింది. అంటే మనకు అతను ఆ జిమ్కి వస్తున్నప్పుడు అంటే వచ్చాడంట, అప్పుడే వచ్చాడంట, వార్మప్ చేస్తున్నాడంట. అంటే థ్రెడ్ మిల్ మీద వార్మప్ చేస్తుండగా పడిపోయాడంట. అంటే అతను వచ్చినప్పుడు అతను అనుకుని ఉంటాడు కదా, అవునా కదా, అతను ఆరోగ్యం కాపాడుకోవడం కోసం అతను వచ్చి ఏదో ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నాడు. కానీ అతని యొక్క పరిస్థితి ఏమైంది? నిజంగా రెప్పపాట్లు మనం అనుకుంటాం కదా, ఒక క్షణం మనం ఊపిరి తీసుకుంటున్నామంటే దేవుని యొక్క మహాకృప. ఆ కృప లేనిదే మనం ఈరోజు ఈ క్షణంలో ఉండలేం. ఆ వచనం అనేది నాకు నిజంగా అనేక సార్లు ఆ సమయంలో నాకు అదే అనేక సార్లు గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ క్షణంలో దేవుని కృప లేకపోతే ఏం చేయలేమండి మనం, అవునా కదా. ఆ విధంగా చూసినట్లయితే ఆ తర్వాత నేను పైకి వచ్చేసి ప్రార్థన చేశాను. తర్వాత అక్కడ నుంచి అంబులెన్స్ తీసుకెళ్లారు. అతను ఏమైందో నాకైతే ఇప్పుడు తెలియదు. కానీ అప్పుడు అతను ఫిలిపిన్ అతను చెప్పిన దాన్ని బట్టి అయితే మనిషి చనిపోయాడండి అప్పటికే. ఆ విధంగా దేవుడు యొక్క యాక్చువల్లీ కృప లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా మనం నిలబడలేం. మనం ఎన్నో అనుకోవచ్చు, మనం అనేక ప్రదేశాలకు వెళ్తున్నాం వస్తున్నాం, అనేక యాక్సిడెంట్ల నుంచి తప్పిస్తున్నాడు దేవుడు, మనం చేసే పనిపాట్లు ఎందుకు కూడా యాక్సిడెంట్ల నుంచి తప్పిస్తున్నాడు దేవుడు. అందుని బట్టి దేవుడికి అనేక విధాలుగా మనం వందనాలు చెల్లించుకోవాలి, అవునే కదండి. కానీ ఇలా చెల్లించుకునే మనసు మనకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందండి మనకి ఇలాంటి చెల్లించుకుని? అంటే ఎప్పుడు అన్ని వేళలా కూడా మనకి పాస్టర్ గారు చెప్తుంటారు కదా, ప్రతి విషయంలో కూడా ఎప్పటికి కూడా దేవుడికి కృతజ్ఞత చెల్లించుకోవాలండి. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి చెప్పమంటారు కదా దేవుడు. కానీ ఇలాంటి మనసు మనకి ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకొని ఆయన యొక్క సన్నిధిలో నడుస్తున్నప్పుడు, ఆయన యొక్క వాక్యాన్ని అనుదినం ధ్యానిస్తున్నప్పుడు వస్తుంది కదండి. అయితే మనకి కొన్ని వారాల క్రితం పాస్టర్ గారు ఎంతో ప్రయాసపడి పరిశుద్ధాత్మ యొక్క కూడికను జరిగించున్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మనం ఎంత ఆశపడి వచ్చి పరిశుద్ధాత్మను పొందుకున్నాం. ఇంతకు ముందు పొందుకున్న వారు ఉన్నారు, మళ్ళీ తర్వాత కొంతమంది మొన్న జరిగిన కూడికలో కూడా చాలామంది పరిశుద్ధాత్మ ద్వారా మళ్ళీ ఒక అభిషేకాన్ని పొందుకున్నారు కదండి. అయితే మనం దేవుడు ఆశించిన క్రియలు మనం చేయగలుగుతున్నామా? ఏంటి చేయగలుగుతున్నామా? లేదు కదా. నేనైతే ఒప్పుకుంటాను, నేనైతే ఇంకా చేయట్లేదు. దేవుడు ఆశించిన క్రియల వరకు అయితే నేను ఇంకా ఏం చేయట్లేదు. ఓకే, పరిశుద్ధాత్మక అభిషేకాన్ని ఇంత ముందు పొందుకున్నాం, మళ్ళీ మొన్న కూడా పొందుకున్నాం, అయినా కూడా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం ఒక్కసారి ఫస్ట్ ఫోటో పెట్టండి. ఒక్కసారి అంటే మన యొక్క జీవితంలో మనం చేస్తున్న మన చుట్టుపక్కల మనం రోజు చేస్తున్న పనుల్లోనే కొన్ని పనులు మనకి కొన్ని విషయాలు నేర్పిస్తాయండి. అంటే ఇది మీకు ఎక్కువగా లేడీస్కి అయితే మీకు బాగా అలవాటు ఉంటుంది. ఇక్కడ ఒక గ్లాస్ చూసినట్లయితే ఇందులో మలినమైన నీరు కింద మనం చూసుకోవచ్చు. ఇదే మన యొక్క జీవితం, మన యొక్క హృదయం కింద మనం అనుకుంటే
అంటే మన జీవితంలో చాలా వరకు అనేక విషయాలు, అనేక పాపాల రూపంలో మనకు ఉన్నటువంటి కోపం విషయంలో అదే దేవుడు చెప్పిన విధంగా దేవుడికి అయిష్టమైన అనేక క్రియలు మనం చేస్తూ మన యొక్క హృదయాన్ని మలినపరిచేసుకుంటున్నాం. మనకి ఇచ్చిన రక్షణను కూడా మనం ఏంటంటే మనం అశ్రద్ధగా తీసుకొని దేవుడు చేసిన మేలును మర్చిపోయి మనం అనేక విషయాలు మన జీవితాన్ని ఎప్పటికప్పుడు ఇంకా పాపంలోకి నెట్టేసుకుంటున్నాం. అవునా కాదండి? అయితే ఇక్కడున్న గ్లాసులో ఉన్న నీళ్ళు, ఒక గ్లాస్ మనకు జీవితం అనుకుంటే, మన హృదయం అనుకుంటే, మన హృదయం అనేక మలినాలతో నిండిపోయి ఉంది. అయితే దీన్ని నేను ఇప్పుడు స్వచ్ఛమైన నీరుగా చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం వంపేసి వేయాలి కదండి, మంచినీళ్ళతో తెంపాలి. అవునా? వంపేసి మంచినీళ్ళు తెంపాలి. కానీ మన జీవితంలో మనం ఒక్కసారి మొత్తం పాపాన్ని తీసేసి మంచినీళ్ళు పోయడానికి అవ్వదండి. మనకు హృదయాన్ని ఒక్కసారి ఎవరైనా నా హృదయం మొత్తం ఈ రోజు నుంచి నేను జీరో, నా దగ్గర నుంచి ఎటువంటి పాపం లేదు, ఈరోజు నేను మొత్తం జీరో అయిపోయానని ఎవరు చెప్పగలరా? చెప్పలేరు కదండి. కానీ దేవుని వాక్యం ద్వారా మనకి ఎలా అంటే ఏ విధంగా మనం ఈ యొక్క మురికి నీరుని మనం ఏ విధంగా మన మంచినీరుగా మన యొక్క హృదయాలను ఏ విధంగా స్వచ్ఛంగా చేసుకోగలమో ఒక చిన్న వీడియో ద్వారా చూద్దాం అన్న. ఒక వీడియో ప్లే చేయండి అన్న. ఇక్కడ చూసినట్లయితే మనకు వస్తున్న వాటర్ దేవుని యొక్క వాక్యం అనుకుందామండి. ఓకే అండి, పరిశుద్ధాత్మక అభిషేకం అనుకుందాం, దేవుని యొక్క సన్నిధి. అలా చూసినట్లయితే కంటిన్యూస్గా చూడండి. చూసారండి ఏ విధంగా అవుతుంది? చూసారా మొత్తం? అంటే దేవుని యొక్క వాక్యము మనం అనుదినము ధ్యానించినప్పుడు, పరిశుద్ధాత్మక అభిషేకం అనుదినం అంటే ఆ పరిశుద్ధాత్మక నడిపింపు అనుదినం మనం పొందుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఎప్పుడు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ఒక కొత్త నీరు, ఒక దేవుని యొక్క ఆత్మ మనలో ప్రవేశిస్తున్నప్పుడు, మన గుండా ప్రవేశిస్తున్నప్పుడు, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మలినాలు అంటే మన యొక్క పాప జీవితము, మనలో ఉన్నటువంటి కోపం లాంటిది, నిరాశ, నిస్పృహలు, అనేక విషయాల్లో మనం బాధపడుతూనే ఉంటాం. దేవుడిని మనం రక్షించిన దేవుడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు కదా అని మనకు తెలుసు, అన్నీ మనకు తెలుసు. అయినా కూడా చిన్న విషయాల్లోనే మనం కంగారు పడుతుంటాం. అవునా కదండి? ఈ విషయాలన్నిటి నుంచి కూడా మనకు ఎప్పుడైతే మన హృదయము ఎప్పుడు కంటిన్యూస్గా నీటి ద్వారా మన పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుతుందో, దేవుని వాక్యం ద్వారా నింపబడుతుందో, ఆ యొక్క నీరు ఏ విధంగా అయితే ఇక్కడ నీరు స్వచ్ఛపడిందో, అంటే మలినాలు వాటంతట అవే బయటకు వచ్చేసి ఫ్రెష్ వాటర్ ఎలాగైతే నూతన ఆత్మ ఎలాగైతే మనం ఇక్కడ పొందుకున్నామో, ఇక్కడ గ్లాస్లో మనకి ఎలా అయిందో అదే విధంగా మన హృదయాలు కూడా ఆటోమేటిక్గా మారిపోతాయండి. నేను ఒక్కొక్కసారి కార్లో ఉన్నప్పుడు ఎఫ్ఎం ఆన్ చేస్తుంటాను, ఒక్కొక్కసారి న్యూస్ వింటుంటాను. అనుకోకుండా న్యూస్ మధ్యలో కొన్ని ఇంగ్లీష్ పాటలు వస్తుంటాయి. తర్వాత మీకు నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ పాటలు ఒక్కొక్కసారి ఏంటంటే ఆటోమేటిక్గా క్యాచ్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి తెలియకుండానే మనం ఆ పాటలు పాడుతుంటుంటాం. అది చాలా తప్పు అండి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం కంటిన్యూస్గా మనం దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటలే మనకి ఆటోమేటిక్గా వస్తుంటాయి. అవునా కదండి? ఇదైతే నేను స్వతహాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నేను దేవుని వాక్యం మనం ఒక్కొక్కసారి మనం ఉచ్చరించకపోయినా దేవుని పాటలు ఆటోమేటిక్గా ఆయన యొక్క చరణాలు, వచనాలు ఆటోమేటిక్గా మనకి ఆ క్షణంలో వచ్చేస్తాయి కదండి. అందుకే చూడండి, ఒకసారి మనకి బైబిల్లో కూడా చెప్పి ఉంది. యోహాను రాసిన పత్రిక 7:38లో దేవుడు చెప్పున్నారు కదండి, లేఖనం చెప్పినట్టుగా వాని కడుపులో నుండి జీవజలములు పారునని బిగ్గరగా చెప్పానని చెప్పేసి ఉంది కదా. ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ ఇది జీవజలాలు, దేవుడిచ్చిన జీవజలాలు మన గుండా మన కడుపులో నుండి పారాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అవునే కదండి? అయితే ఉదయకాల సమయంలో మనందరం అందుకు సిద్ధంగా ఉన్నామా? ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఆ ఫోటో ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఈ స్వచ్ఛమైన నీరు గుండా మనం ఏ లైట్ వేసినా, అంటే సూర్యకాంతి వేసినా కూడా సూర్యకాంతి ప్రవహిస్తుంది. అదేవిధంగా దేవుని యొక్క కాంతి మన గుండా, మన జీవితాల గుండా ప్రభావించాలి. అంటే ఎదుటి వారికి మన జీవితాల గుండా కనబడాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అదే మనం చేయాల్సిన సువార్త అండి. అంతేగాని మనమేమి అంటే అందరిలాగా పెద్ద పెద్ద సభలు పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. మన జీవితాలను మనం మలుచుకొని మన జీవితాల ద్వారా కొన్ని ఆత్మలు రక్షించగలిగితే మనం సువార్త చేసినట్టే. అవును కదండి? అటువంటి సాక్షి జీవితం మన అందరికీ కలగాలని దేవుడిని కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి
దేవుడికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. చక్కని మాటలు తమ్ముడు నెహెమ్యా అందించాడు. ఆయన కృప లేకుండా మనం జీవించలేం, అవునా కదా? మన జీవితంలో ప్రతి పరిస్థితికి ఆయన కృప. బ్రతికి ఉన్నామంటే కృప, లెగుస్తున్నామంటే కృప, నిలబడ్డామంటే ఆయన కృప, మనం 4 మెతుకులు తింటున్నామంటే ఆయన కృప. ఆయన కృప లేకుండా మనకు జీవితం లేదు, మన బ్రతుకు లేదండి. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని వ్యాధులు, ఎటువంటి పరిస్థితి అయినా కావచ్చు, కానీ క్రైస్తవుడు మాత్రమే ధైర్యంగా చెప్పగలడు, నేను సంతోషంతో జీవిస్తున్నాను అని చెప్పేసి. హల్లెలూయా! క్రైస్తవుడు మాత్రమే ధైర్యంగా మరి నిలబడి చెప్పగలడు, నేను ఆయన కృపలో జీవిస్తాను సంతోషంగా, నాకు ఏమి ఉన్నా లేనప్పటికీ నేను సంతోషంగా జీవిస్తాను అని చెప్పే కృప, అటువంటి ధన్యత దేవుడు మనకి ఆయన అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన కృప లేకుండా మన జీవితం లేదండి, ఆయన కృప లేకుండా మన జీవితం లేదు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా నీతోనే నేను జీవిస్తానయ్యా అని ఒక పాట కూడా ఒక భక్తుడు రాశాడు. అటువంటి గొప్ప కృప మన యేసయ్య యొక్క కృప. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున ఒక టాపిక్, క్రైస్తవులుగా మన జీవితాల్లో అనేకమైన ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా మనల్ని లేవనెత్తుతాడు, ఏ విధంగా మనము దేవునిలో బలపరచబడాలనే విషయం నేర్చుకుందాం ఈరోజు. ఏ విధంగా మనం ధైర్యం తెచ్చుకోవాలి, ఏ విధంగా దేవునిలో మనం బలంగా నిలబడగలగాలి. హౌ వీ హ్యావ్ టు రైజ్ వెన్ వీఆర్ డౌన్. మనం బలహీన స్థితిలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనము లేచే స్థితిలో మనము ఉండగలగాలి అనే విషయం మనం నేర్చుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం ఎవరికి తీసిన వాళ్ళు చదవండమ్మా. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు అని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన దేవుడైన యెహోవాను బట్టి మనము ధైర్యం తెచ్చుకుందాము. ఆమెన్. నమ్మిన వారు ఆమెన్ చెప్దామా? ఆమెన్. ఏంటి మన టాపిక్ ఏంటంటే ఈరోజు? ధైర్యము తెచ్చుకుందాం. ఎవరు బట్టి? మన దేవుడైన యెహోవాను బట్టి మనము ధైర్యము తెచ్చుకుందాము అన్నది నా టాపిక్ ఈరోజు. చూడండి, దావీదు యొక్క జీవితంలో ఆయన అభిషేకించబడిన తర్వాత సమూయేలు ద్వారా ఆయన ఆలోచన, ఆయన తాలూకా నడిచే విధానం అంతా ఆ యొక్క రాజ్యం కొరకు మాత్రమే ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. హిస్ థాట్స్ ఆర్ విత్ ద కింగ్డమ్. దేవుని యొక్క రాజ్యం కొరకు, లేదంటే ఆయన రాజుగా నియమించబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి అటువంటి ఆలోచనలతో ఆయన ముందుకు వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో మరి రాజుగా అభిషేకించబడిన తర్వాత తను సౌలు యొక్క ఆ యొక్క ఆఫీసులో ఒక మ్యూజిషియన్గా జాయిన్ అయ్యాడు. ఆయన ఒక సంగీత వాయిద్యం వాయించే ఒక వ్యక్తిగా అక్కడ జాయిన్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఒక ఆర్మ్ బేరర్, అంటే ఆయుధ సామాన్లు మోసే ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత సౌలు యొక్క కుమార్తెను వివాహం ఆడడం, ఇవన్నీ ఘటనలు జరిగేవి, సంఘటనలు. సౌలు యొక్క కుమార్తెను ఆయన వివాహం చేసుకున్నాడు. తర్వాత గొలియాతుని ఆయన చంపాడు. ఇటువంటి సందర్భాలు మనము దావీదు యొక్క జీవితంలో చూస్తాం. ఎప్పుడు? ఆయన రాజుగా అభిషేకించబడిన తరువాత. ఇదంతా ఒక ప్రాసెస్. మన జీవితాల్లో మన అభిషేకం పొందుకున్న తర్వాత, అభిషేకం అన్నది నేను ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నానంటే, జనరల్గా దెర్ ఆర్ 2 kinds ఆఫ్ అనాయింటింగ్ అనమాట. అది చెప్పడం నా సబ్జెక్ట్, అది కంప్లీట్గా డిఫరెంట్ సబ్జెక్ట్. అది మన జీవితంలో క్రైస్తవులో ప్రతి ఒక్కరూ మనం అభిషేకించబడిన వ్యక్తులమే. ఆమెన్. మనం అందరం అభిషేకించబడ్డాం. మనం అభిషేకం పొందుకున్న తర్వాత మన జీవితంలో అది ఫుల్ఫిల్ అయ్యే సందర్భంలో దెర్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ అవర్ లైఫ్. ఒక పద్ధతి మరి మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. దెర్ ఆర్ 3 things ఐ విల్ టెల్ యూ. 3 ఇంపార్టెంట్ విషయాలు మన జీవితంలో పొందుకునే అభిషేకం నుంచి మన ఫుల్ఫిల్మెంట్ అయినంత వరకు 3 స్టెప్స్ ఉంటాయి మన జీవితం. మొట్టమొదటి ఏంటంటే, ఫస్ట్ థింగ్, గాడ్ విల్ బీ ప్రిపేరింగ్ అస్. ఫస్ట్ ఏంటి? ప్రిపరేషన్.
ఫస్ట్ ఏంటంటే మీరు చెప్తూ ఉంటే నాకు ఈజీగా అవుతూ ఉంటుంది అన్నమాట. మీరు చెప్తూ ఉంటే నాకు దట్ విల్ బి బూస్టింగ్ ఫర్ మీ. ఫస్ట్ ఏంటి? ప్రిపరేషన్, సిద్ధపాటు. ఏంటి ఫస్ట్? సిద్ధపాటు. దేని గురించి సిద్ధపాటు? దేవుడు మనల్ని అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత అభిషేకంలో మన ముందు కొనసాగడానికి దేవుడు ఏం చేస్తాడంటే ముందు మనల్ని సిద్ధపరచడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం అనుకుంటూ ఉంటాము కొంతమందికి మరి అభిషేకించబడిన తర్వాత లేదంటే దేవుని యొక్క వాగ్దానం పొందుకున్న తర్వాత ఇమ్మీడియట్గా అది జరుగుతుంది వాళ్ళ జీవితంలో. కానీ కొంతమంది జీవితంలో జరగదు అది. కొంతమంది జీవితంలో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మరి దావీదు ఒక జీవితం మనం చూసినట్టయితే ఇట్ ఆల్మోస్ట్ 13 to 15 years అని చెప్పి చరిత్రలో చెప్తూ ఉంటారనమాట. 13 నుంచి 15 సంవత్సరాలు ఆయనకు పట్టింది ఎలాగా రాజు అవ్వడానికి. ఆయన అభిషేకించబడిన తర్వాత రాజు అవ్వడానికి. ఈ ప్రాసెస్ అంతటిలో మరి దావీదు డెఫినెట్గా దేవుడు అతన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఆయన్ని ప్రిపరేషన్ గుండా, అంటే ఒక రాజుకి కావాల్సినటువంటి లక్షణాలు ఏవో ఉండాలి, ఒక రాజు ఏ విధంగా బలంగా ఉండాలి, ఒకవేళ రాజు ఎటువంటి పరిస్థితుల్లో కష్టాలు గుండా మరి ఆయన వెళ్తుంటే ఎటువంటి స్థితిలో ఉండాలి అనేది ఆయన ప్రిపేర్ చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆయన ప్రిపేర్ చేయడం ప్రారంభించాడు. మరి ఆ నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే వెయిటింగ్. నెక్స్ట్ ఏంటి? వీ హ్యావ్ టు వెయిట్. ఇటువంటి ప్రాసెస్లో మనం వెళ్తున్నప్పుడు ఈ యొక్క ప్రిపరేషన్లో మనకు జీవితం ఉంటున్నప్పుడు వీ హ్యావ్ టు వెయిట్. అంటే మనం పేషెన్స్తో మనం వెయిట్ చేసే స్థితిలో మన జీవితాలు ఉండాలి. మనము పేషెన్స్తో అంటే ఓపికగా, ఓర్పుతో ఈ యొక్క ప్రాసెస్లో మనం వెళ్తున్నప్పుడు వీ హ్యావ్ టు బీ. ఓకే, ఇది రెండోది. మూడో విషయం ఏంటంటే డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని క్యారెక్టర్ని ఫామ్ చేస్తూ ఉంటాడు. ఆయన మన యొక్క గుణాన్ని, మన యొక్క జీవితాన్ని, మన యొక్క బుద్ధిని ఆయన ఏం చేస్తూ ఉంటాడంట, ఆయన ఫామ్ చేస్తూ ఉంటాడు, షేప్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఇష్టానుసమైన బ్రతుకుతో మనం ఉంటున్నాము. ఇటువంటి స్థితిలో ఉన్న మనల్ని అభిషేకించాడు దేవుడు. అభిషేకించి మన యొక్క ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి ఏం చేస్తున్నాడంటే హీఈస్ ప్రిపేరింగ్ అస్. ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తాడు. 3 విషయాలు చెప్పాను కదా. ఈ యొక్క ప్రాసెస్లో మనం వాగ్దానం పొందుకున్నప్పటి నుంచి దాన్ని మనము ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ మన జీవితంలో మనకు అది మరి సఫలము జరిగేటప్పుడు ఈ మధ్యన ఈ యొక్క 3 స్టెప్స్ అన్నది ప్రాసెస్ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన సిద్ధపాటు చేస్తూ ఉంటాడు. మనం ఏంటంటే హౌ బెస్ట్ వీ కుడ్ ఏబుల్ టు రెస్పాండ్ ఫర్ ద ప్రిపరేషన్ అన్నది ఇంపార్టెంట్. డిలే ఎందుకు జరుగుతుంది అంటే మన వల్లనే. దేవుడి నుంచి వాగ్దానం పొందుకున్న తర్వాత ఎందుకు ఆలస్యం అవుతుంది తెలుసా? మనల్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవా ఇది కాదు, నేను ఇటే వెళ్తాను, లేదు ఇది నాకు కష్టంగా ఉంది దేవా, ఇది నా దగ్గర నుంచి తీసేసే, ఇది కాదు, ఇదైతే ఈజీగా ఉంటుంది. మనం దేవునికి సలహాలు ఇచ్చడం ప్రారంభించినప్పుడు మనకేంటంటే డిలే అయిపోతూ ఉంటుంది. వాగ్దానం పొందుకోకుండా అది డిలే అయిపోతుంటుంది. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క 3 స్టెప్స్ అనేవి కంపల్సరీగా జరుగుతాయి. దావీదు యొక్క జీవితం మనం చూసినప్పుడు కూడా ఆయనను కూడా దేవుడు ప్రిపేర్ చేయడం ప్రారంభించాడు. ప్రిపేర్ చేస్తూ తర్వాత హీ వాస్ వెయిటింగ్ అపాన్ ది లార్డ్. ఈ యొక్క వెయిటింగ్ పీరియడ్ అన్నది చాలా క్రూషియల్ పీరియడ్. దీని గురించి ఎక్కువగా నేను ఎలాబరేట్ చేయాలనుకుంటున్నాను. ఈ యొక్క మనకి అస్సలు ఇష్టమైన పని ఏంటంటే వెయిట్ చేయడం. ప్రతిదీ మనకి ఇన్స్టెంట్గా మనం పొందుకోవాలని చెప్పి మన ఉద్దేశం. సో ఈ యొక్క వెయిటింగ్ పీరియడ్లో మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఎక్కువ కాలం, దీర్ఘకాలం మనం ఎప్పుడైతే వెయిట్ చేయడం ప్రారంభిస్తూ ఉంటామో వీ విల్ బీ అండర్ గోయింగ్ డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్ కదా. నిరుత్సాహము, నిస్పృహ మన జీవితంలో రావడం ప్రారంభిస్తూ ఉంటుంది. అంతేనా? ఎందుకంటే ఎందుకు ఇంకా జరగట్లేదు, నా పక్కోడు చూస్తే దీవించబడ్డాడు, నా పక్కోడు చూస్తే వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు వాడు, మరి నేనైతే దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకున్నాను, నా యొక్క వాగ్దానం నాకు జీవితంలో నెరవేర్చబడలేదు, ఎందుకు ఈ డిలే అని చెప్పి మనకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక నిరుత్సాహం అంటూ మనకు వచ్చేస్తుంది, ఒక నిస్పృహ అంటూ ఏర్పాటు అవుతుంది అన్నమాట మన జీవితంలో. అదే పరిస్థితి దావీదు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం చూడమ్మా. 1 సమూయేలు గ్రంథము 27వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువు తల్లి. తరువాత మంచిది కాదు, ఏదో ఒక దినమున చాలమ్మా చాలు. ఇక్కడ చూడండి, దావీదంట ఒక దినాన్ని ఆయన అనుకున్నాడంట. ఏమని అనుకున్నాడు ఆయన? నేను సౌలు దగ్గర నుంచి దూరంగా పారిపోతాను. దేవుడు అడ్వైజ్ ఇచ్చాడు ఆయనకి, చెప్పాలి, దేవుడు చెప్పాడు ఆయన వెళ్ళిపోమని, లేదంటే దావీదు అనుకున్నాడని ఉందా వాక్యంలో? దావీదు అనుకున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తము కాదు. ఏంటి మరి? ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని వదిలిపెట్టి మరి ఫిలిస్తీ దేశంలో వెళ్ళడం దేవుని యొక్క చిత్తం కాదు. ఒక దినాన్ని దావీదు అనుకున్నాడు. ఎందుకు? ఇక లాంగ్ వెయిటింగ్లో మరి సౌలు తను ఏం చేశాడు, తన జీవితం అంతా దావీదుని తరగడానికి ఆయన పెట్టేసుకున్నాడు. ఆయన
దేవుని చేత అభిషేకించబడిన సౌలు యొక్క జీవితం అయిపోయిందనంటే అభిషేకంలో ఉండకుండా ఎప్పుడైతే ఆయన మరి వేరే ఆలోచన కలిగి దావీదు వెనకాల పడడం మొదలుపెట్టాడో అదే విధంగా చనిపోయాడు ఆయన. మన జీవితంలో కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ దేవుడు మనల్ని అభిషేకించాడు, దేవుడు పెట్టినటువంటి ఒక మార్గంలో మన ముందు కొనసాగకుండా మన జీవితాలు ఉన్నట్టయితే మన జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోతాయో వీ డజంట్ నో. వీ హ్యావ్ టు బీ ఇన్ ద అనాయింటింగ్. మనం దేవుని యొక్క అభిషేకంలో మనము ఉండే పరిస్థితిలో మన జీవితాలు ఉండాలి. సో సౌలు యొక్క జీవితం కూడా అదే అయిపోయి, అభిషేకించబడిన అభిషేకాన్ని నుంచి దూరంగా పారిపోయి ఆయన చనిపోయినంత వరకు దావీదు వెనకాల పడ్డమే మొదలుపెట్టాడు. రాజ్యాన్ని వదిలేశాడు. మొత్తం పరిస్థితులన్నీ మారిపోయాయి అక్కడ ఇజ్రాయెల్ దేశంలో చూసినట్టయితే. అది మన టాపిక్ కాదు. సో ఇక్కడ దావీదు యొక్క మరి జీవితం మనం చూసినట్టయితే దావీదు ఏం చేశాడు, ఆయన ఒక దినాన్ని ఆయన ఏమనుకున్నాడంటే, సౌలుకి నేను దూరంగా వెళ్ళిపోతాను, అప్పుడు సౌలు నా దగ్గరికి రాడు అని చెప్పేసి ఆయన అనుకుని దావీదు ఏం చేశాడంటే సౌలు నుంచి దూరంగా ఆయన వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఫిలిస్తీ దేశానికి ఆయన వెళ్ళిపోయాడు. ఫిలిస్తీ దేశం అని అంటే ఈయనకి శత్రువు దేశం కదా ఇజ్రాయెల్కి. మరి గొలియాత్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఫిలిస్తీయుడు. ఆయన చంపి మరి ఉన్న ఆ యొక్క దేశంలో తిరిగి ఆయన శరణార్థమై ఆ యొక్క దేశానికి వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. మన జీవితంలో ఒకవేళ మన అభిషేకానికి దూరంగా మనం జీవిస్తున్నప్పుడు, నిరుత్సాహ నిస్పృహలు మన జీవితంలో ఉంటున్నప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మన యొక్క జీవితం ఎంత దయానీయమైన పరిస్థితి అయిపోతుంది, ఎంత దిగజారిపోతుందంటే ఆఖరికి మన శత్రువుల దగ్గర కూడా వెళ్ళిపోయి మనం శరణు జొచ్చుకునే పరిస్థితి మన జీవితాల్లో వెళ్ళిపోతూ ఉంటాయండి. మన పరిస్థితులు ఎలా వెళ్ళిపోతాయంటే, మనం ఏదైతే మనం వద్దనుకున్నామో, ఏ జీవితానికైతే మనం దూరంగా ఉందాం అనుకున్నామో, ఏ పాపానైతే చేయకూడదు అనుకున్నామో, ఏ స్థితి నుంచి దేవుడు మనం లేవనెత్తాడో ఆ యొక్క స్థితిలోకే మళ్ళీ మన జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి. మన నిరుత్సాహం నిస్పృహ అంత డేంజరస్ అది మన జీవితంలో. నిరుత్సాహం పొందిపోయి ఇంకా ఏం జీవితం అని ఏం చేశారంటే తిరిగి ఆ యొక్క పాపంలో జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మానవుడు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద డిస్కరేజ్మెంట్. ఆ యొక్క నిరుత్సాహాన్ని బట్టి మరి ఆయన ఏం చేస్తాడంటే తిరిగి పాపంలో జీవిస్తూ ఉంటాడు. మరి దావీదు ఒక పరిస్థితి కూడా తిరిగి ఆయన ఏదైతే శత్రు దేశం కింద భావించబడిందో ఆ యొక్క శత్రు దేశానికి ఆయన వెళ్ళిపోయాడు ఆయన. మరి కింద వచ్చిన మనం చూసినట్టయితే అక్కడ ఏమైనా ఉంటుందనంటే, ఆయన ఫిలిస్తీ దేశానికి వెళ్ళిపోయి గాతు అనే పట్టణం యొక్క రాజు, ఆకీషు రాజు అని ఎవరైతే ఉన్నాడో ఆయన దగ్గరికి ఆయన వెళ్తాడు. అది బార్డర్ ఇదన్నమాట. బార్డర్ అంటే మీకు చెప్పడానికి అంటే ఇజ్రాయెల్ దేశం ఇది ఉందనుకోండి, ఫిలిస్తీ దేశం ఇటు ఉంటుంది. ఓకే, కిందన వీళ్ళందరూ శత్రువులు, అమాలేకి వీళ్ళందరూ కిందన ఏం చేస్తారంటే వీళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని ఇంకా ఆక్యుపై చేయడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు. అమాలేకీలు, గెరిజీలు ఇవందరూ కింద ఉంటారు అన్నమాట. ఫిలిస్తీ దేశం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ బార్డర్లో ఈ గాతు అనే పట్టణం ఉంటుంది. ఫిలిస్తీ దేశం యొక్క రాజధాని గాతు. దీని యొక్క రాజు ఎవరు చెప్పాలి మీరు? రాజు ఎవరు? ఆకీషు. నాన్న మీరు చెప్తూ ఉంటే నాకు ఈజీ అవుతుంది. రాజు ఎవరు? ఆకీషు రాజు. ఆకీషు రాజు ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన ఏమంటాడనంటే, రాజా నేను నీ దగ్గర ఉంటాను, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, నువ్వు ఏ విధంగా ఉండమంటే ఆ విధంగా ఉంటానని చెప్పేసి అని కంప్లీట్గా ఏం చేసుకున్నాడంటే సరెండర్ చేసేసుకున్నాడు. ఎవరికి? శత్రు రాజుకి. చూసారా ఎటువంటి పరిస్థితి అయిపోయిందో దావీదు పరిస్థితి ఎటువంటి విధంగా అయిపోయిందనంటే, ఆయన తనకి తాను ఆ యొక్క శత్రువుకి అప్పచెప్పేసుకున్నాడండి. అంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. అంతవరకు దిగజారిపోయింది దావీదు యొక్క జీవితం. శత్రురాజుకి వెళ్ళి ఆయన సమర్పించేసుకున్నాడు. ఆయన ఒకానొక సందర్భంలో ఇజ్రాయెల్ మీద తిరుగుబాటు చేయడానికి ఆయన సిద్ధపడి ఇక రాజుతో ఆయన చేయగలుగుతాడు. అటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు ఆ సందర్భంలో మాట్లాడుతున్న మాట ఇందాక మనం చదివాం కదా, 1 సమూయేలు గ్రంథం 30 అధ్యాయము 6వ వచనము. ఇందాక మనం చదివాం చూసారా? ఆయన ఏం చేశాడంటే ఈ ఆకీష్ రాజు దగ్గరికి దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్ళిన తర్వాత అక్కడ ఇస్రాయెల్కి వ్యతిరేకంగా వార్ చేయడానికి వెళ్ళినప్పుడు మరి ఈ ఆకీష్ రాజు యొక్క వాళ్ళ యొక్క ఆఫీస్ బేరర్స్ ఉంటారు కదా, అంటే లైక్ వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు, ఈయనకి సపోర్ట్ చేసే వ్యక్తులు, ఆకీష్ రాజుకి సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటారు కదా, ఆ యొక్క వ్యక్తులు ఏమంటారంటే ఈయన మన శత్రు దేశానికి సంబంధించిన వ్యక్తి, ఈయనతో మనం యుద్ధానికి వెళ్ళొద్దు, ఎందుకంటే యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత మన మీద ఈయన తిరగబడి మనల్ని చంపేస్తాడేమో అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారనమాట దావీదుని. సో దావీదు ఏం చేస్తాడు, దావీదుతో పాటు 600 మంది ఎవరైతే కలిసి వెళ్ళారో యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ మీద, వాళ్ళు తిరిగి ప్రయాణమై ఈ జిక్లగన ప్రాంతము ఏదైతే దావీదుకి మరి అలాట్ చేశాడో ఆకీషు రాజు, ఆ యొక్క ప్రాంతానికి రావడానికి ఆయన తిరిగి వస్తూ ఉంటుండగా దారిలో ఏం జరిగిందంటే, దూరంగా ఆయన చూస్తున్నప్పుడు
ఆ యొక్క దూరంగా చూస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా పొగతో నిండిపోయింది. ఏం జరిగిందని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ అమాలేకీయులు వచ్చి వీళ్ళ తాలూకా ఈ యొక్క 600 మంది ఉన్నటువంటి ఈ వ్యక్తుల యొక్క ఆ యొక్క కుటుంబాలని, వారి యొక్క ఆస్తిని సమస్తాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయి, బిడ్డల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారు, అక్కడ కంప్లీట్గా ఆ ప్రాంతం అంతా కాల్చేశారు. ఆ పొగలు చూస్తూ ఉంటున్నప్పుడు ఆ సందర్భంలో వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఏది? మొదటి సమయాలు 30 చదివినప్పుడు ఏం చూడు తల్లి ఒకసారి అది మళ్ళీ. చూడండి, దావీదు అంట మిక్కిలి దుఃఖపడ్డాడంట. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడంట. మరి చుట్టుపక్కల ఉన్న యొక్క జనులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రాణం విసిగి రాళ్లతో మరి దావీదుని చంపేద్దామంత కోపం వాళ్ళకి వచ్చేసింది. చూసారా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క అభిషేకంలో లేకుండా, దేవుని యొక్క మాట వినకుండా ఒక్క డెసిషన్ మొత్తం దావీదు యొక్క జీవితం మొత్తం మార్చేసింది. మొత్తం జీవితం అంతా మారిపోయింది ఆయనకి. అఫ్కోర్స్ సౌలు నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. సౌలు తరవలేదు ఇంక ఫిలిస్తీ దేశంకి వచ్చిన తర్వాత. ఆల్మోస్ట్ మనం చూసినట్టయితే 14 నెలలు ఇక ఫిలిస్తీ ప్రాంతంలో మరి దావీదు ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క 14 నెలలు ఉన్నప్పుడు మరి సౌలు రాజు మరి టచ్ చేయలేదు, కానీ దేవుడు కూడా దూరం అయిపోయాడండి. ఈ యొక్క 14 నెలలు దేవుడు మరి దావీదుతో మాట్లాడినట్టు మనకు వాక్యంలో మనం చూడం. కనీసం ఒక్క పాట కూడా ఆయన రాసినట్టు మనం చూడం. ఆ సమయంలో దేవుడు కంప్లీట్గా ఆయనకి దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకు? ఒక్క డెసిషన్, ఒక్క రాంగ్ డెసిషన్ బై డేవిడ్ పరిస్థితి అంతా మార్చేసింది. కనీసం ఒక్క పాట కూడా ఆయన రాయలేదు, ఒక్కసారి కూడా దేవుడు మాట్లాడినట్టు ఈ 14 నెలలు మనం చూడం. ఈ సందర్భంలో మరి దావీదు చెప్తున్న మాటలు ఏంటంటే, దావీదు మరి చూడండి, అంటే మన హృదయానుసారుడైన మనుషుడు అని చెప్పేసి దావీదు గురించి ఎందుకు దావీదు సాక్ష్యం ఇచ్చాడంటే, హీ నోస్ గాడ్స్ లవ్. ఆయన దేవుని యొక్క ఆ యొక్క పట్టు మరి దావీదుకి తెలుసండి. ఏ విధంగా మళ్ళీ తిరిగి నేను దేవుడిని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి అని దావీదుకి తెలుసు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన మోకాలేసి, దేవా నాకు పరిస్థితి నుంచి రక్షించు అని ఆయన ప్రార్థన చేయలేదు. దేవా యొక్క స్థితి నాకు ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఆయన ప్రార్థన చేయలేదు. కానీ తను తెలుసుకుని తన తప్పు ఏమంటాడంటే, దేవుని యందు ఆయన ఏం తెచ్చుకున్నాడు? ఆయన ధైర్యం. మీరు చెప్తూ ఉండాలా, మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా చెప్పండి. అర్థమవుతుంది కదా. దావీదు ఏం చేశాడు? దేవుని యందు ఆయన ధైర్యం తెచ్చుకున్నాడటండి. ఆయన వెళ్ళి ప్రార్థన చేయలేదు, ఆయన వెళ్ళి మోకాలు వేసేసి దేవా ఎందుకు ఇలా జరిగింది ఆయన నొక్కి అడగలేదు, లేదంటే ఏదో అక్కడ ఏం చేయలేదు. కానీ చేసిన దాంట్లో ఏంటంటే, దావీదు దేవుని యందు ధైర్యము తెచ్చుకొనెను. ఎంత స్పష్టంగా ఉంటుందనంటే, మన జీవితంలో కూడా అనేక సార్లు అఫ్కోర్స్ ప్రతి ఒక్కరూ మనకు పరిస్థితులు బట్టి మనము నిరుత్సాహ నిస్పృహల్లో మనం జీవితాలు వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, ఇదే విధంగా మనం తప్పిపోతూ ఉంటాం. తప్పిపోయి మన దేవుడి దగ్గరికి అడుగుతాం, దేవా ఏంటయ్యా ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకయ్యా నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే జరిగింది మనం మర్చిపోతూ ఉంటాం. మనకు తెలుసు చేయకూడదని, తెలిసి మనం ఏం చేస్తామంటే ఆ యొక్క పరిస్థితిలో మనము విల్ గెట్ డ్రాగ్డ్ అనమాట. మనము ఈడ్చుకుని ఆ యొక్క పరిస్థితిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీ డోంట్ రిమెంబర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ విల్ ఆస్క్ గాడ్. మనం దేవుని క్వశ్చన్ చేస్తూ ఉంటాం, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు దేవా నాకే ఇలా అవుతుంది. బట్ డేవిడ్ హ్యాస్ నాట్ డన్ దట్. హీ నోస్ వాట్ హీ హ్యాస్ డన్. దేవుని యొక్క అనుమతి లేకుండా ఆయన ఫిలిస్తీ దేశానికి ఆయన ట్రావెల్ చేసిన తర్వాత నౌ హీఈస్ కమింగ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్ అండ్ హీ స్టార్ట్స్ స్ట్రెంగ్థనింగ్ హిమ్సెల్ఫ్. ఆయన దేవుని యందు ఆయన ధైర్యం తెచ్చుకోవడం ప్రారంభించాడు. మనం చదివేస్తూ ఉంటాం ధైర్యం తెచ్చుకున్నాడు ఆయన అని చెప్పేసి. ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు? ఇది మన మెయిన్ టాపిక్. ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు? మన జీవితంలో ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే మనం ఏ విధంగా మనం ధైర్యం తెచ్చుకోవాలి మనం అన్న విషయం మనం ఒక 5 విషయాలు నేను చెప్పి నేను త్వరగా నేను ముగిస్తాను. నేను ఒక 5 విషయాలు చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఎందుకంటే మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి ఎవరి జీవితంలో ఈ విధంగా జరగలేదా? జరగకపోతే చెయ్యొద్దండి కదా. అందరి జీవితంలో జరిగేది, అందరి జీవితాల్లో నిరుత్సాహ నిస్పృహలు అన్నవి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మనం చేయవలసింది ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళి మరి దేవా ఇది అని చెప్పి మన పరిస్థితి చెప్పడం కాదు, కానీ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ సెల్స్ ఇన్ ద లార్డ్. మనము దేవునిలో మనము ధైర్యం తెచ్చుకోవాలి, మనము బలపరుచుకోవాలి. ఇది దావీదు చేసింది. ఏ విధంగా చేసి ఉంటాడు అంటావు? ఓవర్ నైట్ అది వచ్చింది కాదు. ఓవర్ నైట్ నువ్వు ధైర్యపరచేసుకోలేదు దావీదు. అక్కడ
హీ వుడ్ హ్యావ్ అండర్గాన్ మెనీ థింగ్స్. ఎందుకంటే దేవుని యొక్క పట్టు దావీదుకి తెలుసు, ఏ విధంగా దేవుని మళ్ళీ తిరిగి నేను ఆయన సంతోష పెట్టొచ్చు అని చెప్పేసి. ఆ యొక్క పరిస్థితి గుండా మరి దావీదు ఏం చేశాడంటే ఏ విధంగా ఆయన తనకు దాన్ని ధైర్యపరచుకున్నాడు అన్న విషయం మనం జాగ్రత్తగా మనం గమనిద్దాం. చూడండి, మొట్టమొదటి విషయం ఏంటంటే చూడండి, సింగ్ టు ద లార్డ్, సింగ్ టు గాడ్ అనమాట. ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు, ఫస్ట్ మొట్టమొదటి పాయింట్ అంటే ఫస్ట్ ఇటువంటి పరిస్థితుల్లో మన జీవితం వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదటి వీ హ్యావ్ టు స్టార్ట్ ప్రైజింగ్ ది గాడ్. మొట్టమొదటి ఏంటంటే వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. మొట్టమొదటి ఏంటండి చెప్పాలండి? మీకు అర్థం కావట్లేదా ఏంటి? నాకు అర్థం కావట్లేదు, మీరు ఎందుకు అలా చూస్తున్నారు? లేదా నేను తప్పు చెప్తున్నానా? మొట్టమొదటి ఏంటి? గట్టిగా చెప్పాలి. మీరు గట్టిగా చెప్తే వీ హ్యావ్ టు ప్రైజ్, చెప్పండి అమ్మా, దేవుని స్తుతించాలి. మొట్టమొదటి ఏంటి? దేవుణ్ణి స్తుతించాలి. మరి చూడండి, మొట్టమొదటి దావీదు చేసింది ఏంటంటే హీ స్టార్టెడ్ ప్రైజింగ్ ది గాడ్. 5 పాయింట్స్ మరి దావీదు డెఫినెట్గా చేసి ఉంటాడని నేను అనుకుంటాను. చూడండి, మరి కీర్తనలు 118 అధ్యాయం, కీర్తనలు 118, 14, 118, 14 మనం చూసినట్టయితే, యెహోవా నా దుర్గము నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. ఎవరు? యెహోవా నా దుర్గము నా గానము, ఆయన నాకు రక్షణాధారం ఆయన. చూడండి, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు ఏం చేసి ఉంటాడనంటే డెఫినెట్గా హీ స్టార్టెడ్ ప్రైజింగ్ ద గాడ్. ఆయన దావీదుని స్తుతించడం ప్రారంభించుంటాడు తప్పకుండా. నేను అనుకుంటాను మీరు అడగవచ్చు, అన్న మరి ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను కదా, నాకు దేవుని ఆరాధించడానికి దేవుని స్తుతించడానికి కూడా నా మనసు రావట్లేదు. అటువంటి హార్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి మన జీవితాల్లో. నా జీవితంలో అయితే ఉన్నది, మరి మీ జీవితంలో నాకు తెలియదు. ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో దేవుడిని ప్రార్థిద్దాం లేదంటే దేవుని స్తుతిద్దాం అని అనుకున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హార్ట్. అటువంటి డ్రై హార్ట్ అయిపోతుంది మనకి కదా, అటువంటి పరిస్థితి మనం వెళ్తూ ఉంటాం. మరి దావీదు ఏమంటాడంటే నేను దేవుని స్తుతించాను, దేవుని గానం చేశానని చెప్పి వాక్యంలో ఆయన స్పష్టంగా ఆయన రాస్తాడనమాట. నేనేమనుకుంటానంటే డెఫినెట్గా దావీదు ఇటువంటి పరిస్థితులు వెళ్తున్నప్పుడు హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ కైండ్ ఆఫ్ హార్ట్. ఈ డ్రై ఫీలింగ్ అనేది డెఫినెట్గా ఆయనలో ఉంటుంది. ఎందుకంటే దేవునికి దూరంగా జీవించి చాలా కాలం అయిపోయింది, దేవుని దూరంగా వెళ్ళిపోయాడు ఆయన. మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అప్రోచ్ ది గాడ్. ఒకవేళ దేవుని స్తుతించి దేవుని ఆరాధించే పరిస్థితి మనం లేనప్పుడు మనం వాట్ వీ హ్యావ్ టు ఒక టీవీ ఆన్ చేయండి, టీవీ ఆన్ చేసి పాటలు పెట్టుకోండి. దేవుని యొక్క పాటలు నడుస్తూ ఉంటాయి, మనం వింటూ ఉంటాం. ఒకవేళ మనకు పాడడానికి మనకు మనసు లేదంటే ఆ యొక్క డ్రై పరిస్థితున్నాడు ఏం పాడతామని మీకు ఫీలింగ్ కలిగినప్పుడు యూ స్టార్ట్ పుట్టింగ్ ద సాంగ్స్. దేవుని యొక్క పాటలు వింటున్నప్పుడు ఏం చేస్తారు, కొంత సమయానికి మీరు ఆ టైంలో మీరు పాటలు పాడడం ప్రారంభించపోయినప్పటికీ కొంత సమయానికి మీకు ఏం జరుగుతుందంటే ఈ యొక్క పాటలు బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ మీకు స్టోర్ జరుగుతూ ఉంటుంది కదా, జరుగుతూ ఉంటుంది. అలాగా మనం ఏదో పని చేసుకుంటూ ఉంటాం, మన పరిస్థితులు మనం ఉంటాం. పని చేసుకున్నప్పుడు ఆ పాటలు వస్తున్నప్పుడు కొన్ని వర్డ్స్ లేదంటే కొంత ట్యూను ఆ యొక్క పాటల యొక్క ఆ యొక్క మాటలు మన యొక్క మైండ్లోకి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వీ స్టార్ట్ హమ్మింగ్ ద సాంగ్. మనం ఏం చేస్తాం, ఆ వెనకాతలు మెల్లిగా మనం మన రాగం తీయడమో లేదంటే ఒక పాట పాడడం, ఆ పాటతో పాటు మనం చేయడం ప్రారంభిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ విధంగా మనం మొదలు పెడతామో, ఏ విధంగా స్తుతించడం ప్రారంభిస్తూ ఉంటామో దేవుని యొక్క బలమైన సన్నిధి మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని యొక్క బలమైన సన్నిధి ఆ ప్రాంతంలో దిగిపోతుంది. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఆయన స్తుతుల మధ్యన ఆయన ఉండే నివాసం చేసే దేవుడు, స్తుతుల పైన ఆయన ఆసీనుడయ్యే దేవుడు. ఎప్పుడైతే మనం స్తుతించడం ప్రారంభిస్తూ ఉంటామో నువ్వు ఏదైతే డ్రై సిచ్యువేషన్ చెప్పి ఎక్కడైతే నువ్వు అనుకుంటున్నావో ఆ పరిస్థితి అంతా ఆయన బలమైన అభిషేకంతో ఆయన ఇప్పుడు ప్రారంభిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వెంటనే నీ యొక్క పరిస్థితి కూడా మారిపోతూ ఉంటుంది. నువ్వు కూడా నీకు హృదయాంతరంలోంచి నువ్వు కూడా తెలియని సంతోషం, తెలియని ఆనందము మరి నీ యొక్క హృదయంలో మరి ప్రారంభం అవుతూ ఉంటుంది. ఈ విధంగా మొట్టమొదటి ఏం చేయాలి, వీ హ్యావ్ టు స్టార్ట్ ప్రైజింగ్ ద దేవుని స్తుతించుట. ఇది మొట్టమొదటి పాయింట్. మొట్టమొదటి మనం ఏం చేయాలి, ఎప్పుడైతే మనము ఆ యొక్క బలాన్ని కోల్పోయి ఎప్పుడైతే మనం ధైర్యపరచుకోవాలనుకుంటాం మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ప్రైజింగ్ ద లార్డ్. మనము దేవుని స్తుతించడం ప్రారంభించాలి. ఇది మొట్టమొదటి పాయింట్. సెకండ్ పాయింట్, స్పీక్ ఇన్ టంగ్స్. మనం ఏం చేయాలి, రెండవది ఏంటి, భాషల్లో మనము మాట్లాడాలి. చూడండి, మొదటి కొరింథీ 14వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే, మొదటి కొరింథీ 14వ అధ్యాయము 4వ వచనం, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొని. చాలాసార్లు మరి భాష గారు మనకి వాక్యం చెప్తూ ఉంటారు. ఆయన భాషతో మాట్లాడేవాడు తనకి తానే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును. మనము ఏం చేయాలంటే భాషతో మాట్లాడడం ప్రారంభించాలి. వీ హ్యావ్ టు స్టార్ట్ ప్రైజింగ్ ద లార్డ్ ఇన్ ద టంగ్స్.
భాషతో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, భాషతో మనం స్తుతించడం ప్రారంభించాలి, భాషతో మనం దేవుని ఆరాధించడం ప్రారంభించినప్పుడు మనకేం జరుగుతుందంటే మనమే క్షేమాభివృద్ధి. వీ స్టార్ట్ స్ట్రెంగ్థనింగ్ అవర్ సెల్స్ ఇన్ ద స్పిరిట్. మనము ఏం చేయాలంటే భాష మనకు సాధారణ మనం ఏమనుకుంటుంటే చాలా రాంగ్ థాట్స్ ఎలా ఉంటాయంటే, కొంతమందికి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏంటంటే ఒక ప్యాసివ్ స్పీకర్స్ కింద మనం ఉంటాం. అంటే మనం కాదు, మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు భాషలతో మాట్లాడదు. కాదు ఇక్కడ పౌలు ఏమంటాడంటే మనము ఏం చేయాలంటే భాషతో మాట్లాడువాడు అని అంటాడు. మనం మాట్లాడాలి భాషతో. పరిశుద్ధాత్మదేవుడు నాలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు నాలో ఉండడం వల్ల నాకు ఉపయోగం లేదు, కానీ ఆత్మదేవుడు నాలో ఉన్నప్పుడు నేను భాషలతో మాట్లాడినప్పుడు నాకు క్షేమాభివృద్ధి. అది వాక్యం చెప్తుంది. మనం ఏం చేయాలి? భాషలతో మనము మాట్లాడినప్పుడు అప్పుడు అది మనకి క్షేమాభివృద్ధి. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. మనం ఏం చేయాలి? మనము దేవుణ్ణి మరి ఆ యొక్క ఆత్మలో లేదంటే ఆ యొక్క భాషలతో మనం ఏం చేయాలంటే మనం మాట్లాడుతూ ఉండాలి. భాషలతో మనము మాట్లాడడం ప్రారంభించినప్పుడు మన యొక్క ఆ యొక్క హృదయం మనకి ఒక తేలికైన పరిస్థితి మనకి కనబడుతూ ఉంటుంది. మనకి చూడండి, మనకి మార్కు సువార్తలో మరి యేసుప్రభువు వారు మాట్లాడుతూ 16వ అధ్యాయం 17వ వచనంలో చాలా స్పష్టంగా నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనబడని ఏమనగా నా నామం దేవుని వెలగొట్టుదురు, కొత్త భాషలతో మాట్లాడుదురు. ఆయన నమ్మినప్పుడు మనము కొత్త భాషలతో మనము మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాం. దేవుని యొక్క ఆ యొక్క కృపను బట్టి మనము ఆ యొక్క భాషలతో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క జీవితంలో ఒక క్షేమాభివృద్ధి అన్నది మనకి కలుగుతూ ఉంటుంది. 2 విషయాలు చెప్పి, మొట్టమొదటి ఏంటి? వీ హ్యావ్ టు మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. మొట్టమొదటి ఏంటండి? దేవుని. రెండవది భాషలతో మాట్లాడాలి. మూడవది స్పీక్ టు యువర్ సోల్, నీ ప్రాణంతో నువ్వు మాట్లాడు. మూడవది ఏంటి చెప్పండి? ఏం చేయాలి? మూడవది ప్రాణంతో నువ్వు మాట్లాడు, నీ ప్రాణంతో నువ్వు మాట్లాడు. చూడండి, మరి కీర్తనలు 42వ అధ్యాయము 1వ వచనము 5వ వచనం. కీర్తనలు 42 మొదటి వచనం 5వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. 5వ వచనం చూడు తల్లి, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవు తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ యుంచుము. చూడండి, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్ టు యువర్ సోల్. నీ యొక్క ప్రాణంతో నువ్వు మాట్లాడడం ప్రారంభించాలి. నువ్వేం చేయాలి? నువ్వు దిగజారిన స్థితిలో, చూడండి దావీదు ఎంత చక్కగా రాస్తాడంటే, ఎందుకు నా ప్రాణమా నువ్వు మరి కృంగి ఉన్నావు అని మరి వాక్యం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన రాస్తాడు, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదని చెప్పి దేవుని గురించి ఆయన మహిమపరుస్తూ మాట్లాడుతున్న మాటలు అవి. నీ కొరకు నా యొక్క ప్రాణము ఆశపడుతుంది, నా ప్రాణం నువ్వు ఎందుకు కృంగి ఉన్నావు, ఎందుకు నువ్వు కృంగే స్థితిలో మరి నువ్వు ఉన్నావు అని చెప్పి దావీదు తన ప్రాణంతో ఆయన మాట్లాడడం మనం చూస్తూ ఉంటాడు. ఇది మూడో విషయం. మనం కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మన యొక్క ప్రాణంతో మనము మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఎందుకు మాట్లాడాలి తెలుసా? ఎందుకు మాట్లాడాలి మన ప్రాణంతో మనం? చెప్పండి. మన సాధారణంగా నేను ఏదో పనిలో నాకు అధైర్యంగా ఉన్నాను అనుకోండి, నేను ధైర్యంగా ఉండాలి చెప్పి మనం ఎందుకు చెప్పుకుంటూ ఉంటాం? జస్ట్ బూస్ట్ అవర్ సెల్స్, అంతేనా? మనం ఏం చేస్తూ ఉంటాం? మనం ధైర్యం తెచ్చుకోవడానికి వీ స్టార్ట్ స్పీకింగ్, అంతే కదా? మనం ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు? ధైర్యం తెచ్చుకోవడానికి మాట్లాడుతూ ఉంటాం. ద సేమ్ వే వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ప్రాణంతో మనం ఏం చేయాలి? సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ పరిస్థితులు గుండా నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఎగ్జాంపుల్, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ నీవు అనారోగ్య స్థితిలో ఉన్నావు అనుకో. అనారోగ్య స్థితిలో ఉండడం వల్ల నువ్వేం చేస్తావంటే నీకు జీవితంలో నువ్వు అలా ముందు కొనసాగించేస్తూ ఉన్నావు. నువ్వు దేవునికి మాటకు నువ్వు దూరంగా ఉంటూ వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్ టు యువర్ ఇల్నెస్. నీ అనారోగ్య స్థితితో నువ్వు మాట్లాడే పరిస్థితిలో ఉండాలి. చూడండి, ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఏసీ ఉందనుకోండి. ఏసీ మనం ఏం చేస్తాం? టెంపరేచర్ సెట్ చేస్తాం, అంతేనా? రిమోట్ పట్టుకుని టెంపరేచర్ సెట్ చేస్తాం. మనకి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ సెట్ చేస్తూ ఉంటాం. టెంపరేచర్ సెట్ చేసినప్పుడు ఆ యొక్క టెంపరేచర్ రాగానే థర్మోస్టాట్ అని లోపల ఉంటుంది. థర్మోస్టాట్ అన్నది అదేంటంటే ఆ యొక్క టెంపరేచర్ రాగానే కట్ ఆఫ్ అనమాట. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఒక థర్మోస్టాట్ అంటూ లోపల ఒకటి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా మన యొక్క నాలుక ఇట్ కెన్ బీ యాజ్ ఏ థర్మోమీటర్ ఆర్ ఇట్ కెన్ బీ యాజ్ ఏ థర్మోస్టాట్. ఎందుకు ఆ మాట అని చెప్తాను. మనం నోటి మాటకు దేవుడు శక్తి ఇచ్చాడు కదా. మనం మాట్లాడుతున్న మాట మనం ఏం చేస్తాం? అయ్యో నాకు అనారోగ్యంగా ఉన్నది, అయ్యో డాక్టర్ రిపోర్ట్ ఎలాగొచ్చింది, డాక్టర్ ఏమైనా చచ్చిపోతావు నువ్వు అన్నాడు, క్యాన్సర్ వచ్చేసింది, అయిపోయింది, మహా అయితే 6 నెలలు టైం ఇచ్చాడని చెప్పి మనం ఏం చేస్తూ ఉండంటే వీ స్టార్ట్ సెట్టింగ్ ద టెంపరేచర్ విత్ అవర్ టంగ్. హల్లెలూయా. మనం ఏం చేస్తూ ఉంటాం? మనకు నాలుగుతో మనం ఏం చేస్తున్నాం? టెంపరేచర్ సెట్ చేస్తున్నాం. ఏ విధంగా? 6 నెలల్లో నా పని అయిపోయింది. మనం మాట్లాడుతున్న మాట ఏంటి? 6 నెలల్లో నా పని అయిపోయింది చెప్పి మనం టెంపరేచర్ని సెట్ చేస్తున్నాం మన నాలుగుతో. ఆ థర్మోస్టాట్ కట్ ఆఫ్ రాగానే
సో అవర్ టంగ్ హ్యాస్ సచ్ ఎ పవర్. అది దేవుడు వాక్యంలో చెప్తుంది. మనకి నాలుగుకి అంత శక్తి దేవుడు ఇచ్చాడు మనకి. సో వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ఏం మాట్లాడాలి అప్పుడు? వీ హ్యావ్ టు సే దట్ నేను అనారోగ్యంలో జీవించడం లేదు, నా యొక్క జీవితం అనారోగ్యంతో ఉండటం లేదు, కానీ నేను ఆరోగ్యంగా ఉన్నాను, అనారోగ్యంతో పోరాడుతున్నాను. మన మాట ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి లైక్ పాజిటివ్ థింగ్ హ్యాస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ అవర్ మౌత్. మనము మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట మనం ఏంటంటే దేవుని దృష్టిలో మనం మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నాకు దానికి సరిపోయినటువంటి వాక్యాన్ని ఆయన ఇచ్చేశాడు. ఏంటిది? నేను పొందిన గాయాలను బట్టి నువ్వు స్వస్థత పొంది ఉన్నావు అని పేతురులో ఉంటుంది. పొంది ఉన్నావు, పొందుతావు కాదు, పొంది ఉన్నావు నువ్వు ఆల్రెడీ. హీ గేవ్ అస్ ది ప్రామిస్. ఆ ప్రామిస్ మనం క్లెయిమ్ చేస్తున్నాం. మనం ఏం చేయాలని అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, నేను అనారోగ్యంగా ఉన్నాను దేవా, నేను అనారోగ్యంతో ఉన్నాను కాబట్టి ఆరోగ్యం కొరకు నేను పోరాడుతున్నాను కాదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, అనారోగ్యంతో పోరాడుతున్నాను. ఎందుకనంటే నా యొక్క దేహము దేవుని యొక్క ఆలయము. దేవుని యొక్క ఆలయం పాడే ఉంటుందా? దేవుని యొక్క ఆలయం అనారోగ్యంగా ఉంటుందా? దేవుని యొక్క ఆలయము మరి ఇష్టానుసారంగా బ్రతికే స్థితిలో ఉంటుందా? ఉండదు. నేను దేవుని యొక్క ఆలయం ఉన్నాను కాబట్టి ఎటువంటి అనారోగ్యం కానీ ఎటువంటి రోగము కానీ దేవుని యొక్క ఆలయాన్ని ముట్టలేదు. సో ఐ ఆమ్ డిక్లేరింగ్ ది ప్రామిస్ ఆఫ్ ది లార్డ్ ఇన్ హిస్ ప్రామిసెస్ అన్నమాట. అర్థమైందని నేను చెప్పింది, మెల్లిగా చెప్తున్నాను, అర్థమైంది కదా? సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సెట్ దట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనమాట. వచ్చి ఆన్ చేశాను, ఏసీ ఆన్ చేసినప్పుడు నథింగ్ బట్ ఐఎమ్ స్విచ్చింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్. జస్ట్ అర్థం చేసుకోండి, ఈజీగా మీకు అర్థం కాదు చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు స్విచ్ ఆన్ చేస్తున్నావు, తర్వాత వాట్ యూ స్పీక్ ఈజ్ నథింగ్ బట్ ది టెంపరేచర్ వాట్ యు ఆర్ సెట్టింగ్. ఆక టెంపరేచర్ని నువ్వు సెట్ చేస్తున్నావు అన్న విషయం మాత్రం గ్రహించు. సో యూ హ్యావ్ టు స్పీక్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ పాజిటివ్ వే. యూ హ్యావ్ టు స్టార్ట్ డిక్లేరింగ్. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంటే పాజిటివ్గా మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టుకుంటూ నువ్వు ఆ పాజిటివ్గా మాట్లాడినప్పుడు దెన్ నీ యొక్క పరిస్థితి మారడం ప్రారంభిస్తూ ఉంటుంది. దెన్ యూ స్టార్టెడ్ స్ట్రెంగ్థెనింగ్ యువర్ సోల్. నీ యొక్క ప్రాణాన్ని నువ్వు బలపరచుకోవడం ప్రారంభిస్తూ ఉంటావు. అర్థమైందని నేను చెప్పింది. సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డిక్లేర్ హిస్ ప్రామిసెస్. ఆ ప్రామిసెస్ మనం మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా మనం మాట్లాడాలి, పాజిటివ్గా మనం మాట్లాడుతూ ఉండాలి. అర్థమైంది కదా? దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు, నాకు ఆరోగ్యం ఉన్నది, కాకపోతే ఈ బలహీనతతో నేను పోరాడుతున్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను, నేను అనారోగ్యం నాలో లేదు అని చెప్పి ప్రారంభిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ సోల్. అర్థమైందా? 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటి ఏంటి? దేవుణ్ణి స్తుతించాలి. రెండోది భాషలతో మాట్లాడాలి. మూడోది ప్రాణంతో మనము మాట్లాడాలి. నాలుగో విషయం చూద్దాం. నాలుగో విషయం స్ట్రెంగ్థెన్ అదర్స్. ఇతరులని మనం బలపరచాలి. మీరు అనొచ్చు, అన్న నా పరిస్థితి బాగాలేదు, నేను ఇతరులను ఏం బలపరుస్తాను. ఇప్పటికే నువ్వు ఆల్రెడీ స్ట్రెంగ్థెన్ చేయబడుతున్నావు కదా? దేవుని ఆరాధిస్తూ, భాషల్లో మాట్లాడుతూ, నీ యొక్క ప్రాణంతో మాట్లాడుతూ, నీ యొక్క పరిస్థితులను బలపరచుకున్నావు. యూ హ్యావ్ టు స్టార్ట్ స్ట్రెంగ్థెనింగ్ అదర్స్. నాలుగో విషయం ఏంటి? ఇతరులను నువ్వు బలపరచాలి. నాలుగో విషయం, ఇతరులను నువ్వు బలపరచగలగాలి. ఇతరులు ఏ విధంగా బలపరచాలి? గో టు సమ్ హాస్పిటల్, లేదా ఒక హాస్పిటల్కి వెళ్ళండి, లేదంటే ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి నీకు తెలిసిన వాళ్ళు, లేకపోతే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు నీకు తెలిసిందనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడుతూ ఉండండి. దేవుడు ఈ విధంగా నా జీవితంలో కార్యం చేశాడని చెప్పేసి మీరు చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే తెలియకుండానే మీకు కూడా ఒక తెలియని ఒక బలం అంటూ ఏర్పడుతూ ఉంటుంది. దేవుని యొక్క మాటలు జీవం ఉన్నది కదా, దేవుని మాటలు విలువలు కదా, దేవుని యొక్క మాటలు జీవం ఉన్నది కాబట్టి జీవము కలిగిన వాక్యం ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో మనకు కూడా తెలియని బలం అంటూ మనకు వచ్చేస్తూ ఉంటుంది. తెలియని బలం మనకు ఏర్పడుతూ ఉంటుంది. మనకు ఎప్పుడైతే జరిగిన కార్యాలు మనం ఎప్పుడైతే ఇతరులతో మనం పంచుకుంటూ ఉంటామో, మనం ఏం చేస్తాం? ఇతరులను బలపరుస్తూ ఉంటాము, మనము బలపరుచుకుంటూ ఉంటాం. చూడండి, మరి యేసు ప్రభు వారు కూడా సిలువలో ఆయన మరణించక ముందు కూడా ఒక దొంగని ఆయన బలపరిచాడు ఆయన కదా. ఆయనే అంటే ఆయన సిలువలో మరణించబోతున్నాడు ఆయన. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఆ యొక్క దొంగని ఆయన బలపరిచాడు. యూ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ అదర్స్. ఇతరులు నువ్వు బలపరచాలి. మరి యోసేపుని మనం చూసినప్పుడు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు కూడా అతనితో పాటు ఉన్న ఒక ఖైదీని ఆయన బలపరచడం మనం చూస్తూ ఉంటాం. మన పరిస్థితులు కృంగిన స్థితిలో ఉన్నాయని చెప్పి మనం అనుకోవడం కాదు, కానీ దేవుడు ఆల్రెడీ మనం బలపరిచేసాడు కాబట్టి మనం ఏం చేయగలగాలంటే వీ షుడ్ స్టార్ట్ స్ట్రెంగ్థెనింగ్ అదర్స్. మనం ఇతరులని మనము బలపరచడం. మంచి వాక్యం ఉంటుంది మన సామెతలు 14వ అధ్యాయము 25వ వచనం. 14వ అధ్యాయము 25వ వచనం ఏముంటుందంటే, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. నీళ్లు పోయి వారికి ఏముంటుందండి? నీళ్లు
పోయబడును. అంటే ఇతరులు మనం బలపరిచినప్పుడు దేవుడు మనల్ని బలపరచడం ప్రారంభిస్తాడు. ఇతరులకు మనం నీళ్ళు పోస్తున్నప్పుడు దేవుడు మనకు కూడా నీళ్ళని అనుగ్రహిస్తాడు. దాని అర్థం ఏంటంటే ఇతరులు మనం బలపరచగలగాలి. ఇతరులు మనం బలపరిచినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన బలపరచడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. మనం ఏంటంటే మన పరిస్థితులే ఇలా ఉన్నాయి, ఏంటి నేను ఇంకేం చేస్తానని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మనం నిరుత్సాహంగా మనం ఉండిపోతాం. కానీ వీ హ్యావ్ టు స్టార్ట్ స్ట్రెంగ్థనింగ్ ది అదర్స్. ఇతరులు మనము బలపరిచినప్పుడు దేవుడు మనల్ని ఆయన బలపరుస్తాడు. నీళ్లు పోయే వారికి ఆయన మనకు కూడా ఆయన నీళ్లు పోసే దేవుడైన, మనల్ని బలపరిచే దేవుడైన. ఆ యొక్క మాటల్లో అటువంటి జీవం మరి మనం చూస్తూ ఉంటాం. ఇది 4వది. మొట్టమొదటి ఏంటి మనం చెప్పాం, దేవుని స్తుతించాలి. 2వది భాషలో మాట్లాడు. 3వది మన ప్రాణంతో మాట్లాడు. 4వది ఇతరుల్ని బలపరచాలి. 5వది నేను చెప్పి ముగించేస్తాను నేను 2 నిమిషాలు. సబ్డ్యూ ది ఎనిమీ. నువ్వు నీ యొక్క శత్రువుని నువ్వు లోబర్చుకోవాలి. శత్రువుని నువ్వేం చేయాలి? లోబర్చుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే మనకి జీవితంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే దేవుని బిడలుగా ఉన్న మనకి జీవితంలో దేవుడు ఒక లక్ష్యం అంటూ మనకు పెట్టాడు. దేవుడు మనం ఏం చేయాలి ఈ లోకంలో అని ఆయన పెట్టాడు సార్. ఆయన వీఆర్ ది సోల్జర్స్ కదా. మనం ఏంటి ఇక్కడ ఈ యొక్క లోకంలో మన యొక్క సైనికులము, అంతేనా? మన సైనికుడిగా మరి దేవుడు మనల్ని ఆయన పెట్టాడు. ఆయన ఈ సైనికులుగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన పోరాటంలో ఉన్నాం అన్న విషయం మాత్రం మనం గ్రహించుకోవాలి. మనం ఎక్కడున్నాం? మనము పోరాటంలో ఉన్నాం. మన జీవితంలో పోరాటం లేకపోతే మనకి వీఆర్ నాట్ యాక్టివ్ ఇన్ ద లార్డ్. గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో పోరాటం అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో అది జరుగుతూనే ఉంటుంది. బట్ దేవుని యొక్క కృపను బట్టి వీ కెన్ సబ్డ్యూ ది ఎనిమీ. మనము మన యొక్క శత్రువు అయిన సాతాను మనము లోబర్చుకునే శక్తి కూడా మరి దేవుడు మనకి ఆయన అనుగ్రహించాడు. స్పష్టంగా ఉంటుంది కదా మనకి. ఎప్పుడు మన పాస్టర్ గారు చెప్తూ ఉంటారు. మరి జేమ్స్ చాప్టర్ 4:7 మనం చూసినట్టయితే, యాకోబు రాసిన పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి వాడు పారిపోవును అని చెప్పి చాలా స్పష్టంగా వాక్యంలో ఉంటుంది. సో వీ షుడ్ నో దట్ వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనము ఈ యొక్క పోరాటంలో మనం ఉన్నాం కాబట్టి ఈ శత్రువైన సాతాన్ని జయించడానికి దేవుడు మరి ఆయన మనకి కృపను అనుగ్రహించాడు. ఆయన మనకు బలాన్ని ఇచ్చాడు. హీ గేవ్ అస్ ది అథారిటీ. ఆయన సంఘానికి ఆయన అధికారం ఇచ్చాడండి. సాతాను మీద అధికారము ఆయన మనకి ఇచ్చేశాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? మనం భయపడి మన ఆ యొక్క బలహీనతలను మనం ఉండిపోతూ ఉంటాం. కానీ మన ఆ యొక్క దేవుడు ఏదైతే యేసుప్రభు వారి శిలువలో ఆయన ఇచ్చినప్పుడు ఆ యొక్క విజయాన్ని నుంచి మనం కొనసాగించే స్థితిలో మన జీవితాలు ఉండవు. మనం చాలాసార్లు మనం తప్పిపోతూ ఉండవు. ఆయన ఆల్రెడీ విజయాన్ని అనుగ్రహించేశాడు మనకి. ఆ విజయాన్ని కొనసాగించండి బాబు అని చెప్పి మనకు ఆయన చెప్తున్నాడు. ఆయన ఆ విజయాన్ని కొనసాగించలేని స్థితిలో మనం ఉండిపోతూ ఉంటాం. బట్ వీ షుడ్ నో దట్ వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మన ఈ యొక్క పోరాటంలో మనము ఈ యొక్క లోకంలో ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ టు విన్. అంటే ఆల్రెడీ ఆయన గెలిచేసాడు, విక్టరీ వచ్చేసింది. ఆ యొక్క విజయాన్ని మనం కొనసాగించే స్థితిలో మన జీవితాలు ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉంటాడు. సో ఈ 5 విషయాలు మనల్ని బలపరుస్తాయి, మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే అటువంటి ఈ యొక్క లోగా ఉన్న పరిస్థితులు మన జీవితాలు ఉంటాయో మరి ఈ 5 విషయాలు మనం చేసినప్పుడు మరి మనము బలపరుచుకుంటూ ఉంటాం. దావీదు చేసింది డెఫినెట్గా ఆయన, ఎందుకంటే కీర్తనకారుడు కదా, ఆయన చాలా మంచి పాటలు రాసి డెఫినెట్గా ఆయన స్తుతించుంటాడు. ఆ యొక్క పరిస్థితులు డెఫినెట్గా ఆయన దేవుని ఆరాధించి దేవుని స్తుతిస్తూ మరి ఆ యొక్క ఆత్మ కలిగి ఆత్మలో మరి ఆయన మాట్లాడుతూ మరి ఆ యొక్క భాషల్లో మాట్లాడుతూ తన ప్రాణంతో మాట్లాడుతూ తనకి తాను ఆయన బలపరుచుకున్నాడు. ఈ విధంగా మరి దావీదు బలపరుచుకోవడం చూస్తూ ఉంటాం. ఆ నెక్స్ట్ అధ్యాయం చూసినట్టయితే మరి దావీదు రాజుగా ఆయన నియమించబడుతూ ఉంటాడు. ఈ యొక్క 15 సంవత్సరాల యొక్క ఆ యొక్క వెయిటింగ్ పీరియడ్లో మరి దేవుడు దావీదుని ప్రిపేర్ చేశాడు. ఆ యొక్క క్యారెక్టర్ని, ఆ యొక్క గుణంని, ఆ యొక్క బుద్ధిని ఆయన ఫామ్ చేసుకుంటూ వచ్చి దావీదుని ఒక రాజుగా ఆయన బలపరిచి ఆయన నిలబెట్టాడు. ఎందుకంటే ఈ పరిస్థితులు ఎందుకు జరిగాయంటే దావీదు జీవితంలో ఇట్స్ ఓన్లీ బికాస్ టు స్ట్రెంగ్థన్ డేవిడ్. దేవుని యొక్క ఆ యొక్క 14 నెలలు దావీదుతో దేవుడు మాట్లాడిపోయినప్పటికీ దేవుని యొక్క కాపుదల దావీదు పట్ల మరి ఉన్న దేవుని యొక్క కృప మరి దావీదు పట్ల ఉన్నది. సో మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు నో దట్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ 5 విషయాలు. మనం దేవుని స్తుతించాలి, దేవుని మనం ఆరాధించాలి, దేవుని మనం ప్రార్థించగలగాలి, దేవునితో మనం మాట్లాడగలగాలి, భాషలతో మాట్లాడుతూ ఉండాలి, మన ప్రాణంతో మాట్లాడి ఇతరులను బలపరుస్తూ మనం పోరాటంలో ఉన్నాం అన్న విషయం మనం గ్రహించుకొని మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ముందు కొనసాగుతూ ఉంటామో డెఫినెట్గా వీ విల్ స్ట్రెంగ్థెన్ అవర్ సెల్ఫ్. దావీదు ఏ విధంగా మరి ఆయన తనకు తాను బలపరుచుకున్నాడో మన జీవితంలో కూడా మనం బలపరుచుకునే స్థితి మనకి దేవుడు
అనుగ్రహిస్తాడు. సో ఈ మన జీవితంలో ఈ మాత్రం జ్ఞాపకం పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉంటాం మనం. సో మన జీవితంలో ఈ 5 ముఖ్య విషయాలు మనం గుర్తుపెట్టుకుని మన జీవితంలో మనం ఇఫ్ వీ స్టార్ట్ అప్లయింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆయన కార్యం జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. బిగ్గరగా చప్పలు కొట్టండి. దేవుని నామ మహిమార్థమే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అందించినటువంటి ప్రియ పిల్లలిద్దరు బ్రదర్ నెహెమ్యా గారు అలాగే బ్రదర్ స్వరూప్ గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇంకను వారిని బలపరిచి అనేక చోట్ల వాడుకొనును గాక. ఆమేన్. అందరం లేచి దేవునికి మనం కానుకలు సమర్పించుకుందాం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను, ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను, దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను, దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబాడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, భూమిలో కనబాడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను, ఎల్లప్పుడూ నే పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను, దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇండియా వెళ్ళినటువంటి దైవజనుల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అనేక చోట్ల వారిని బహుబలంగా వాడుకునేలాగిన పాస్టర్ మనోహర్ గారి గురించి అలాగే పాస్టర్ సతీష్ గారు వారి ఫ్యామిలీ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను.
ఇంకను సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని జరుగుతున్నటువంటి ఆరాధన విషయంలో ఇంకొన అనేక మంది ప్రీపెడ్లు ఆయన సన్నిధిలో చేర్చబడేలాగా ఆయన అనేక మంది ప్రీపెడ్లు కూడా రక్షణ పొంది ఆయన సన్నిధిలో చేర్చబడి ఇక సంఘము అభివృద్ధి పరచబడేలాగా సంఘం కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. ఈ సమయంలో బ్రదర్ చిన్న గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. మనం పరలోక ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, సర్వాధికారి యేసయ్య, సర్వశక్తిమంతుడైన తండ్రి, ఇంతవరకు నాయన మీ స్థుతిలోని ప్రభా ఆరాధనలో ఉండి మమ్మల్ని నడిపించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా బిడ్డలు నిలబెట్టుకున్న ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మా జీవితాలు సరి చేసుకుంటూ ప్రభానైనా మేము జీవించుటకు సహాయం దయచేయండి ప్రభా. నీ మీద ఆధారపడి నిన్ను గణపరిచే జీవితాలునైనా నీ మీద దాన్ని ప్రభా నీలో సంతోషకరంగా ప్రభా ఆనందకరంగా జీవించుటకు నాయన తండ్రి నాయన నీలో విశ్వాసంతో మేము ముందుకు సాగే కృప దయచేయండి ప్రభా. దేవా ఇంతవరకు నాయన మాతో మాట్లాడినందుకు మీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభానైనా బిడ్డలు ఇంకా బలపరచండి ప్రభానైనా ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో దేవానైనా తెచ్చిన కానుకలను ప్రభా ఓ తండ్రి ప్రభానైనా నూరంతల ప్రతిఫలం ప్రభా ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతుందని ప్రతి హస్తాన్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. మరటి రీతిగానే ప్రభా దైవదాసులు ప్రభానైనా ఇండియా ప్రాంతంలో మరినైనా పరిచర్య చేయటకి వెళ్ళి ఉన్నారు ప్రభా. మరి ఇరుగురునైనా తండ్రి ప్రభానైనా తన వాళ్ళ కుటుంబాల ప్రభాన రాకపోకలు ఎందునైనా అక్కడ వాతావరణం ఎందు తండ్రి ప్రభా వాళ్ళు చెప్తున్న పరిచర్య ఎందు ప్రభాన చేస్తున్న పరిచర్య ఎందు తండ్రి ప్రభా వాక్యమందు తండ్రి నీకు అభిషేకంతో ప్రభా అనేక ఆత్మలు రక్షించే విధంగా తండ్రి వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నీ కృపా కాపుదలు నిత్యం ఉంచి తండ్రి మళ్ళీ మా మధ్య క్షేమకరంగా తీసుకురమ్మని అడుగుతున్నాం తండ్రి. ప్రభా ఇంతవరకు నువ్వు నడిపించుకున్నందుకు నాయన మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తూ ప్రభా ఈ చిన్ని ప్రార్థన పాసాన్ని చేర్చుకోమని నజరైన ప్రభుని యేసుక్రీస్తు వారి నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయి. మళ్ళీ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన లేక కీడుని తప్పించము. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసిన మనకి సంపూర్ణ విజయం కలుగునగాక, అపాధికులకంత నాశనం కలుగునగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.